హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పైథాన్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ, ఎందుకంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ టుడేస్ టాపిక్ వచ్చేసి జార్విస్కి ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇది నన్ను కామెంట్స్లో కొంతమంది అడిగారు, అండ్ ఒకతను అయితే వాట్సాప్లో మెసేజ్ చేశాడు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ నేను కోడ్ని ముందే రాసేసాను, అండ్ దాన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇదన్నమాట కోడ్. అండ్ యాక్చువల్గా దీన్ని ఒకసారి ఫస్ట్ రన్ చేసి చూపిస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. Good afternoon, sir. Hello, I am Jarvis. What should I do for you? ఇక్కడ వచ్చింది చూడండి, ఫ్రేమ్ అనమాట జార్విస్కి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ జార్విస్ ఫ్రేమ్ ఉంది. అండ్ దీన్ని ఫస్ట్ నేను ఒకసారి యూజ్ చేసి చూస్తాను. ప్లే ఏ సాంగ్. Okay, sir, playing music. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఓపెన్ చేసేసింది. అండ్ ఇక్కడ చూడండి, నేను మాట్లాడింది వచ్చి ఫస్ట్ ఫ్రేమ్లో చూపిస్తుంది, అండ్ అది ఏమైతే చెప్పిందో అది సెకండ్ ఫ్రేమ్లో చూపిస్తుంది. అండ్ మీకు ఇంకో సింపుల్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను. వాట్ ఈస్ ద వెదర్? ఒక్క నిమిషం. Temperature 27 degrees Celsius. Heat index 31 degrees Celsius. Conditions rain, overcast. Relative humidity 89%. Dew point 25 degrees Celsius. Wind speed 3.1 m/s. 49 minutes ago. అండ్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, నేను అడిగిన క్వశ్చన్ ఇక్కడ సెట్ చేసింది, అండ్ తను ఏదైతే చెప్పిందో అది ఇక్కడ సెట్ చేస్తుంది అన్నమాట. అండ్ మీకు ఒకసారి దీన్ని క్లోజ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, విండో క్లోజ్ అయిపోయింది. సో మీకు ఇప్పుడు కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ దానికంటే ముందు మీకు ఇంతకుముందు నేను జార్విస్ కోడ్ చెప్పాను కదా, దాంతో కంపేర్ చేసి చూపిస్తాను. ఒక్క నిమిషం అండి. అండ్ మీరు ఇక్కడ చూసారు కదా, కామన్గా ఏమైతే మాడ్యూల్స్ ఉన్నాయో సేమ్. అండ్ ఫ్రేమ్ కోసం నేను ఎక్స్ట్రాగా టికెంటర్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ టికెంటర్ ఇంపోర్ట్ స్టార్, అంటే నేను టికెంటర్లో ఉండే అన్నిటిని ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ యాస్టీస్ అండి, ఇక్కడ నేను ఒక లైన్ తీసేసాను, అదేంటంటే ఇది ప్రింట్ జార్విస్ ప్లస్ సౌండ్. అండ్ ఇప్పుడు నేను ఒక ఫ్రేమ్ని క్రియేట్ చేసేసాను, అండ్ ఫ్రేమ్లోనే అది చెప్పేది ప్రింట్ అయిపోతుంది. సో నాకు ఈ లైన్ అక్కర్లేదు కాబట్టి దీన్ని తీసేసాను. అండ్ ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఇన్పుట్ అనేది ఫెయిల్ అయితే ఇక్కడ కీబోర్డ్తో ఇన్పుట్ తీసుకోమని చెప్పాను అనమాట కోడ్స్లో. అండ్ తీసేసాను అనమాట. ఇది చూడండి, కమాండ్ ఈక్వాలిటీ ఇన్పుట్, అండ్ అది ఇక్కడ లేదు. సో ఇక్కడ కూడా చూడండి, ప్రింట్ కమాండ్, అంటే ఇది వచ్చేసి మనం ఏం చెప్తామో అదనమాట. అండ్ అది కూడా ఫ్రేమ్లో ప్రింట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ తీసేసాను. అండ్ జస్ట్ ఈ విష్ కామని. సో ఓకే గాయస్, ఇప్పుడు మెయిన్ కోడ్ అనమాట. ఇక్కడ నేను క్లాస్ అని కీవర్డ్ని యూజ్ చేశాను, ఎందుకంటే నాకు ఇప్పుడు 2 డెఫినేషన్స్ కావాలి. అవి దేనికంటే, ఒక డెఫినేషన్ వచ్చి ఫ్రేమ్ క్రియేట్ చేయడానికి, అండ్ ఇంకో డెఫినేషన్ ఆ ఫ్రేమ్లో కొన్ని బటన్స్ సెట్ చేస్తాం కదా, బటన్స్ వర్క్ అయ్యేదానికి అనమాట. ఇవన్నీ ఒక లింక్డ్ డెఫినేషన్స్ లాగా ఉండాలి కాబట్టి నేను వాటన్నిటిని ఒక క్లాస్ విడ్జెట్లో కంప్రెస్ చేశాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ డెఫినేషన్ వచ్చేసి ఈ ఫ్రేమ్ క్రియేట్ అయ్యాకి, అండ్ ఫ్రేమ్ ఓపెన్ చేసి దాన్ని చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని క్లోజ్ చేసేస్తాను ఇప్పుడు. Good afternoon, sir. Hello, I am Jarvis. What should I do for you? Okay. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ లైన్ ఏం చేస్తుంది అంటే ఇట్లా మనకి ఒక విండోని క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రూట్ డాట్ టైటిల్ అనేది ఆ విండోకి ఒక నేమ్ ఇస్తుంది. ఇదిగోండి, నేను ఇక్కడ మార్క్ 2 అని ఇచ్చాను, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మార్క్ 2 అని ఉందన్నమాట.
అండ్ నేను దాన్ని క్యాపిటల్ లెటర్స్తో రాస్తాను అని. ఓకే గాయస్, అండ్ దీన్ని మళ్ళీ రన్ చేసి చూపిస్తాను. Good afternoon, sir. Hello, I am Jarvis. What should I do for you? సో ఇప్పుడు చూడండి మనకి మళ్ళీ క్యాపిటల్ లెటర్స్తో వచ్చింది అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అనమాట. యాక్చువల్గా ఫ్రేమ్ని క్రియేట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఎంటీగా వైట్ ఉంటుంది అనమాట. టోటల్ ఒక వైట్ పేపర్లా ఉంటుంది. దానికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్ కలర్ పెట్టాను. యాక్చువల్గా మీరు ఇది పెట్టినా పెట్టకపోయినా ఒకటే, సో దీన్ని తీసేయచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ మీకు సేవ్ చేసి రన్ కూడా చేసి చూపిస్తాను. Good afternoon, sir. Hello, I am Jarvis. What should I do for you? అండ్ ఇక్కడ చూసారు కదా, ఏం ఎర్రర్ లేదు, జస్ట్ సింపుల్గా వచ్చేసిందంటే. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రూట్ డాట్ జామెట్రీ, అండ్ ఇది విండో సైజ్ అనమాట. ఇక్కడ చూడండి నేనేమి ఇచ్చాను, 320 అనమాట. 320 అనేది ఈ విడ్త్, అంటే ఎక్స్ స్కేల్. మనం గ్రాఫ్లో ఎలా ఉంటుంది ఎక్స్ స్కేల్ అనేది, ఇట్లా పైనుంచి కిందికి వచ్చేసి వై ఉంటుంది, ఇట్లా సైడ్కి వచ్చేసి ఎక్స్ అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వచ్చి ఎక్స్ స్కేల్ వచ్చేసి నేను ఎంత ఇచ్చానంటే 320, అండ్ వై స్కేల్ వచ్చేసి 630 ఇచ్చాను అనమాట. దానికి తగ్గట్టు ఇది డిజైన్ అయిపోయింది. యాక్చువల్గా ఇది నా ఫోన్ సైజ్ ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ ఫ్రేమ్ సెట్ అయి ఉంటుంది కదా, అంటే డివైడ్ చేసేదానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ సెల్ఫ్ డాట్ కమ్ టెక్స్ట్ అంటే కంప్యూటర్ టెక్స్ట్ అనమాట. అండ్ అదేంటంటే ఇక్కడ ఉంది కదా, హలో ఐఎమ్ జార్విస్ అనేసి, ఈ టెక్స్ట్ అనేది స్ట్రింగ్ వేరియబుల్లో ఉండాలి అనేసి నేను చెప్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజర్ టెక్స్ట్, సెల్ఫ్ డాట్ యూజర్ టెక్స్ట్. అండ్ ఈ యూజర్ టెక్స్ట్ అనేది ఇదనమాట, అది కూడా స్ట్రింగ్ వేరియబుల్లో ఉండాలని నేను చెప్తున్నాను. అండ్ ఫస్ట్ ఏం చెప్పానంటే, అంటే మనకి యూజర్కి ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ రావాలి కదా, సో ఇక్కడ ఇది పెట్టానంట. సో క్లిక్ స్టార్ట్ లిజనింగ్ టు గివ్ కమాండ్. అండ్ చూడండి నేను ఇక్కడ ఏమైతే రాసానో అదే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఫ్రేమ్కి వచ్చేసి నేను ఇది ఫ్రేమ్ క్రియేట్ చేసుకోలేక అనమాట. సో ఈ రూట్ అనేది జస్ట్ ఇక్కడ ఉండే కామన్ వర్డ్, ఇక్కడ ఉంది కదా, ఈ కామన్ వర్డ్ అనమాట. అండ్ ఈ టెక్స్ట్ అనేది వచ్చేసి హెడ్డింగ్ అనమాట. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ యూజర్ అనమాట, ఆ హెడ్డింగ్కి ఇదనమాట. అండ్ ఇది వచ్చేసి ఆ హెడ్డింగ్ సైజ్ డిసైడ్ చేసుకునే దానికి అనమాట. అండ్ నేను 10 ఇచ్చాను, నెంబర్ పెంచితే ఇంకా కొంచెం రైటింగ్ కనబడుతుంది. అండ్ దీన్ని వచ్చేసి ఇక్కడ పైన ప్యాక్ చేయమని చెప్పాను. సో ఇది అనమాట, అంటే ఇక్కడ మాత్రమే ఫిక్స్ అయ్యేదానికి చెప్పాను. సో ఫస్ట్ ఇది రాశాను కాబట్టి ఇది ఫస్ట్ చూపిస్తుంది. ఒకవేళ నేను ఈ ఒక్క నిమిషం ఉంది, ఇక్కడ ఈ ఫ్రేమ్ అనేది, అంటే కంప్యూటర్ ఫ్రేమ్ అనేది నేను పైన పెట్టితే అదే పైన వచ్చిందో. సో నేను ఇది గూగుల్ అసిస్టెంట్ని బేస్ చేసుకొని చేశాను అనమాట. యాక్చువల్గా మనం కమాండ్స్ ఇస్తే మన కమాండ్స్ పైన పంపించి అది ఏదైతే చెప్తుందో అది కింద ప్రింట్ చేస్తుంది అనమాట యాక్చువల్గా గూగుల్ అసిస్టెంట్లో. సో నేను దానికి తగ్గట్టుగా మన కమాండ్స్ పైన వచ్చేటట్టు అండ్ ఈ కంప్యూటర్ ఇచ్చే కమాండ్స్ కింద వచ్చేటట్టు సెట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ L2 ఇది మెసేజ్ బాక్స్ అనమాట. అండ్ ఇక్కడ ఉంది కదా ఈ బాక్స్, ఈ బ్లాక్ బాక్స్ ఉంది కదా, దానికి అనమాట ఈ యూజర్ ఫ్రేమ్లో సెట్ చేయమని చెప్పాను. అండ్ ఇక్కడ ఏం చెప్పానంటే, ఇక్కడ యూజర్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింట్ చేయమని చెప్పాను. అండ్ బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ కింద కనిపిస్తుంది కదా అదనమాట, దాన్ని బ్లాక్ కలర్ ఇచ్చేయమని చెప్పాను. అండ్ ఎఫ్జీ అంటే ఫర్గ్రౌండ్, అంటే ఇక్కడ లెటర్స్ ఉన్నాయి కదా అవి వైట్ కలర్లో రావాలని చెప్పాను. అండ్ ప్యాక్ చేసేయమని చెప్పాను. అండ్ ఫిల్ బోత్ అంటే కంప్లీట్గా ప్యాక్ చేసేయమని చెప్పాను. ఎక్స్పాండ్ ఎస్ అని చెప్పేసాను. లేదనుకోండి ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే, దీంట్లో ఈ టెక్స్ట్ ఎంత అయితే ఉంటుందో అంత మాత్రమే ఇది చూపిస్తుంది అనమాట, రిమైనింగ్ అంతా వైట్గా వదిలేస్తుంది. అంటే ఈ టెక్స్ట్ ఇంత స్పేస్ ఉంది అది ఇక్కడ ప్రింట్ చేసేస్తుంది. అండ్ ఇక్కడి నుంచి కింద అంతా గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్గా వదిలేస్తుంది, అంటే మనకి వైట్ కలర్లో కనబడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇందులో లెటర్స్ ఉన్నాయి కదా, ఆ లెటర్స్ కనిపించేదానికి సైజ్ అనమాట ఇది.
ఈ కన్ఫిగ్ అనేది అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా ఈ ప్యాక్ గురించి నేను అప్పుడే చెప్పాను. అండ్ ఇది కంప్యూటర్ ఫ్రేమ్ గురించి జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ నేమ్ వచ్చేసి జార్విస్ అని ఇచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి అందులో ఇక్కడ ఉన్నాయి కదా ఈ లెటర్స్ ఉండే సైజ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెట్ అవ్వాలని చెప్పేసి ఇది అంటే ఈ పర్టికులర్గా ఈ ప్లేస్లోనే అది విజిబుల్ అవ్వాలనేసి ఈ లైన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట అంటే కంప్యూటర్ టెక్స్ట్కి సంబంధించింది. ఇది వచ్చి ఈ కంప్యూటర్ ఫ్రేమ్లో కనిపించాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ అండ్ ఫార్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్. అండ్ ఇక్కడ చూసారు కదా ఇది కూడా సేమ్ అనమాట. ఈ టెక్స్ట్ అనేది ఎంత సైజులో ఉండాలనేసి. అండ్ ఈ బటన్స్, ఫస్ట్ బటన్ ఇది ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి లాస్ట్ 2 బటన్స్. ఇది వచ్చి బటన్ 1 వచ్చేసి ఈ స్టార్ట్ లిసనింగ్ అనమాట. బటన్ 2 వచ్చేసి క్లోజ్ అనమాట. సో ఫస్ట్ బటన్ రూట్ అంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా ఫ్రేమ్లో, దానికి లింక్ అనమాట. సో రూట్ టెక్స్ట్ ఈక్వల్ టు స్టార్ట్ లిసనింగ్. అండ్ ఇక్కడ చూడండి స్టార్ట్ లిసనింగ్ అనేది పడింది అనమాట. అండ్ ఇది వచ్చేసి లెటర్స్ అనేటివి ఏ సైజ్లో మనకి డిస్ప్లే అవ్వాలి అనేసి. అండ్ ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లూ కలర్ అండ్ లెటర్స్ వచ్చేసి వైట్ కలర్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది అండ్ లెటర్స్ వచ్చేసి వైట్ కలర్లో ఉన్నాయి అనమాట. అండ్ నేనేం చెప్పానంటే ఒకవేళ దాన్ని క్లిక్ చేస్తే ఈ క్లిక్డ్ అనే డెఫినేషన్ని రన్ చేయమని చెప్పాను. అండ్ ఇక్కడ ఉంది కదా డెఫినేషన్ క్లిక్డ్ అని. సో ఈ ప్యాక్ ఫిల్ ఎక్స్ అంటే అండ్ దీన్ని ఎక్స్ పాత్ మీద ఫిల్ చేయమని చెప్పాను. అండ్ మీకు తెలుసు కదా ఇది ఎక్స్ యాక్సెస్ అని. అండ్ ఎక్స్ యాక్సెస్ మీద కంప్లీట్గా ఫిల్ చేస్తుంది. మీరు కన్నా ఫిల్ వై పెట్టారనుకోండి అప్పుడు ఇలా సగం అంటే ఈ లెటర్స్ ఎంత ఉంటాయో అంత డిస్ప్లే అవుతుంది ఇట్ సైడ్ అంతా అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ జస్ట్ సేమ్ బటన్ 2 వచ్చేసి క్లోజింగ్ బటన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఆ బటన్లో కనిపించే లెటర్ సైజు. అండ్ ఇది వచ్చేసి బటన్ కలర్. అండ్ ఇది బటన్ పైన కనిపిస్తుంటాయి కదా ఆల్ఫాబెట్స్, వాటి కలర్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి రెడ్ వైట్. ఇక్కడ చూడండి బటన్ కలర్ వచ్చేసి రెడ్ ఉంది అండ్ దాని మీద ఉండే లెటర్స్ మీద వచ్చేసి వైట్ ఉంది అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా టెక్స్ట్ అండ్ దాని మీద ఏం డిస్ప్లే అవ్వాలని ఇచ్చాను, క్లోజ్ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ చూడండి క్లోజ్ అనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని కమాండ్ ఏంటంటే ఈ రూట్ ఉంది కదా ఏదైతే ఇక్కడ డిజైన్ చేసామో ఈ రూట్ అంటే ఈ ఫ్రేమ్ దాన్ని డెస్ట్రాయ్ చేయడం దీని పని అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దాన్ని కూడా వై యాక్సెస్ మీద ఫిల్ చేసేయమని చెప్పాను. సో ఇది కూడా చూడండి ఈ వై మీద మొత్తం వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి self.com text.set హలో ఐ యామ్ జార్విస్ వాట్ షుడ్ ఐ డూ ఫర్ యూ అంటే ఈ సెల్ఫ్ వచ్చేసి ఇక్కడ క్రియేట్ చేసాం కదా అదనమాట. ఈ ఈ కమ్ టెక్స్ట్ అంటే ఇక్కడ కింద ఫ్రేమ్ క్రియేట్ చేసాం కదా. అండ్ ఇక్కడ చూడండి self.com text ఇక్కడ క్రియేట్ చేసాం కదా అదనమాట. అంటే ఈ ప్లేస్ దాంట్లో వచ్చేసి ఈ వర్డ్స్ సెట్ చేయమని చెప్పాను, ఈ వర్డ్స్ అనమాట. అండ్ దాంతోపాటు సేమ్ వర్డ్స్ని మాట్లాడమని చెప్పాను. సో దానివల్ల మనకి స్టార్టింగ్లోనే అది మాట్లాడడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మీకు అర్థమయ్యేదానికి ఇంకోసారి రన్ చేసి చూపిస్తాను. Good afternoon, sir. Hello, I am Jarvis. What should I do for you? అండ్ చూసారు కదా లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఐఆమ్ జార్విస్ వాట్ షుడ్ ఐ డూ ఫర్ యూ అని చెప్తుంది అనమాట. అండ్ దీన్ని మినిమైజ్ చేస్తాను. ఇక్కడ విష్ని మనం ప్లేస్ చేసాము. సో విష్ అనేది కూడా మనకి చెప్పేసింది. విష్ చెప్పిన తర్వాతే ఈ సెంటెన్స్ చెప్పింది అనమాట. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే మెయిన్ లూప్ అంటే దీన్ని లూప్లో రన్ అయ్యేటట్టు అంటే క్లోజ్ కాకుండా ఉండేదానికి. అండ్ ఇది వచ్చేసి బైండ్ రూట్ అంటే దీనికి ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ని బైండ్ చేస్తాను అన్నమాట ఈ ఫ్రేమ్కి. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి అండ్ మీరు ఇక్కడ చూడండి కమాండ్ ఈక్వల్ టు సెల్ఫ్ క్లిక్డ్. సో ఇక్కడ ఉంది కదా డెఫినేషన్ సెల్ఫ్ క్లిక్డ్ అని. అండ్ ఇప్పుడు మనం గనక ఈ బటన్ని క్లిక్ చేసామనుకోండి అప్పుడు ఈ డెఫినేషన్ మొత్తం రన్ అవుతుంది అనమాట. అండ్ ఈ డెఫినేషన్లో నేను ఏం రాశాను
ఈ కమాండ్ ఈక్వల్ టు క్వారీ, కమ్ ఈక్వల్ టు అంటే కమాండ్ అంటే కమ్ అన్నమాట. కమ్ ఈక్వల్ టు క్వారీ, కమ్ డబుల్ ఈక్వల్ టు కమ్ డాట్ లోయర్. అంటే ఇది వచ్చేసి మనం ఏం మాట్లాడుతున్నామో దాన్ని తీసుకోమని చెప్పాము, అండ్ మనం తీసుకునే దాన్ని కంప్లీట్గా స్మాల్ లెటర్స్ లైక్ కన్వర్ట్ చేయమని చెప్పి ఈ లైన్లో చెప్పామన్నమాట. అండ్ సేమ్ యాస్టీస్ కోడ్ అండి, కాకపోతే ఎక్స్ట్రాగా ఇది యాడ్ అయింది, సెల్ఫ్ డాట్ కమ్ టెక్స్ట్ డాట్ సెట్. అండ్ ఇక్కడ ఏదైతే చెప్తుందో దాన్ని సెట్ చేయమని చెప్పాను అనమాట. అండ్ మీరు కావాలంటే మొత్తం చెక్ చేసుకోవచ్చు, జస్ట్ ఆ ఒక్క లైన్ యాడ్ అయింది ఈ కోడ్లో. అండ్ ఫైనల్లీ ఈ ఒక్క లైన్ అనమాట, సెల్ఫ్ డాట్ యూజర్ డాట్ సెట్ కమ్. ఈ కమ్ అంటే మనం ఇక్కడ ఇచ్చాం కదా ఇన్పుట్, ఇక్కడ ఈ కమాండ్ అనమాట. అండ్ ఫైనల్లీ దాన్ని కాల్ చేస్తున్నాం ఇక్కడ మెయిన్లో. అండ్ సో ఇప్పుడు ఇదన్నమాట జార్విస్కి ఫ్రేమ్ క్రియేట్ చేసుకునే ప్యాటర్న్. అండ్ మీకు ఇప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ అర్థమైందనమాట. ఈ అర్థమైందని నేను అనుకుంటాను, సారీ. సో మీకు ఈ కోడ్ కావాలంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, అండ్ మీకు లింక్ పెడతాను. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వీడియోకి ఇంత గాస్. అండ్ మీకు ఇంకా ఏమైనా కావాలంటే ఇంతకుముందు చెప్పినట్టు కామెంట్స్ అండ్ మెసేజెస్లో నాకు చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.